డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి యాప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయిపోయింది. మరి ఈరోజు 10 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది మరి ఇప్పుడు 12:30 గంట తర్వాత కానీ స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అవ్వలేదు. కానీ వీళ్ళు వేకెంట్ సీట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదమ్మా. వేకెంట్ సీట్స్ మనకు వేకెంట్ సీట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చాయిస్ ఫిల్లింగ్లో వేకెంట్ సీట్స్ ప్రధానం. ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడ ఉంటాయి. మనము 32 ఎన్ఐటీలు ఉన్నాయి మన దగ్గర, 26 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ఎన్ఐటీస్ 32, 26 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. తర్వాత 54 జిఎఫ్టీలు ఉన్నాయి. మరి అన్నీ చూడలేం కదా మనం. ఆ చాయిస్ పెట్టుకునేటప్పుడు ఈ వేకెంట్ లిస్ట్ మన దగ్గర కావాలి. మరి వీళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. మరి స్టూడెంట్స్ ఈ విధంగా వేకెంట్ లిస్ట్ ఇట్లా ఇచ్చారు. ఆల్రెడీ దాసా వాళ్ళకి ఇచ్చారు. దాసా స్టూడెంట్స్కి ఇచ్చారు. అబ్రాడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వేకెంట్ లిస్టు ఇవ్వటం అయితే జరిగింది. కాకపోతే కొంతమంది మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్స్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలనేది రావటం. ఇక్కడ చూడండి, ఒక ఎస్టీ స్టూడెంట్ అయితే మరి 689 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు 19,000 కట్టాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలు 19,000 కడితే మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేను వీళ్ళు ఎవరైతే మరి జోసాలో పేమెంట్ చేయలేదో ఇక్కడ కంపల్సరీగా 19,000 కడితేనే మీరు చాయిస్ ఫిల్లింగ్లోకి ఎంటర్ అవ్వటం జరిగింది. ఇప్పుడు దీని ప్రకారం 689 ఉన్నాయి కదా, 689 మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ మరి ఎన్ని ఎస్టీ స్టూడెంట్స్కి ఎన్ని ఉన్నాయి. ఒక కాల్ స్టూడెంట్స్కి 689 ఉంది. మరి ఈరోజు మరి లాస్ట్ ఇయర్ 2025లో మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి మన దగ్గర లాస్ట్ ఇయర్ 13,727 ఉంది. ఇప్పుడు గర్ల్ స్టూడెంట్స్ దగ్గర 689 సీట్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. గర్ల్ స్టూడెంట్స్ దగ్గర 689 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు గర్ల్ స్టూడెంట్స్ యొక్క డేటా చూద్దాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే ఎస్టీ స్టూడెంట్స్కి ఎన్ని ఉన్నాయో చూద్దాం. మరి లాస్ట్ ఇయర్ ఎస్టీ స్టూడెంట్స్కి ఎస్టీ గర్ల్ స్టూడెంట్స్కి 605 సీట్లు ఉన్నాయమ్మ, 605. ఇప్పుడు ఆ సంఖ్య 689 రావటం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమైందండి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మనకు 13,700 సీట్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే నాకు తెలిసి ఒక 14,500 సీట్లు అయితే 14,500 కానీ 15,000 దాకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు గర్ల్ స్టూడెంట్స్కి 689 సీట్లు ఉన్నాయి. దాదాపు 80 సీట్లు ఒక గర్ల్ స్టూడెంట్స్కి పెరిగినాయి. 80 స్టూడెంట్స్ ఒక గర్ల్ స్టూడెంట్స్కి పెరగటం జరిగింది. 80 వేసుకున్నా 40, సపోజ్ ఒక 5 వేసుకున్నా కానీ మనకి 5 కేటగిరీలు ఉన్నాయి కదా, 5 4 80. అంటే ఓవరాల్గా మనం 80 సీట్లు డిఫరెన్స్ వస్తుంది. 450 సీట్లు అంటే మనకి అదర్స్ కేటగిరీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. 450 అంటే దాదాపు 1000 సీట్లు పైన పెరిగే అవకాశం ఉంది. ఈసారి 1000 సీట్లు అయితే పెరుగుతాయి. మనకి 13,700 సీట్లు ఉన్నాయి. 13,700 సీట్లు. ఇక్కడ చూడండి, మనము అదర్ స్టేటు అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో 10,549 సీట్లు ఉన్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 12,000 దాకా అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా అన్నీ కలిపి 13,000 దాకా 13,700 దాకా సీట్లు ఉన్నాయి. మరి ఇది ఇంకా రాలేదమ్మా. దానికోసం మరి మనం కూడా వెయిట్ చేస్తున్నాము స్టూడెంట్స్. మరి దీని గురించి డీటెయిల్స్ గురించి కూడా వెయిట్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇంకా దాసా మరి స్టేటస్ అయితే ఇంకా రాలేదు. మనకి వేకెంట్ సీటు లిస్ట్ అయితే ఇంకా రాలేదు. వేకెంట్ సీట్ వేకెంట్ సీట్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వచ్చింది. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి 3 రోజుల టైం ఉంది. 3 రోజుల టైం ఉంది. మీ 3 రోజుల టైంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి సాయంత్రం లోపు ఏమైనా వస్తాయేమో చూద్దాం. ఇక్కడ వేకెంట్ సీట్స్ అన్న డిస్ప్లే ఆఫ్ వేకెన్సీ ఆఫ్టర్ జోసా రౌండ్స్ మనకి 28 ఈరోజు మనం రావాలి. దీనికోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇది వస్తే ఈ లిస్ట్ వచ్చి ఏమవుతుందంటే ఒక అవగాహన వచ్చింది. మనం ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు, ఏ ఎన్ఐటీలు పెట్టుకోవచ్చు, ఏ ట్రిపుల్ ఐటీలు పెట్టుకోవచ్చు, ఏ జిఎఫ్టీలు ఒక ఐడియా రావటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి మిగిలే సీట్లు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా ఇన్ డీటెయిల్గా నేను మరి వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బై.